అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెలుసుకోపోయేది జీవితానికి మార్గదర్శకమైన భగవద్గీత సారాంశం. భగవద్గీత అనేది శ్రీకృష్ణుడు మరియు అర్జునుడి మధ్య జరిగిన దైవ సంభాషణ. ఇది మనిషి జీవితంలో ధర్మం, కర్తవ్యం, భక్తి, జ్ఞానం గురించి నేర్పుతుంది. భగవద్గీతలోని ప్రతి అధ్యాయం మనకు జీవితం ఎలా నడపాలో, మనసును ఎలా నియంత్రించాలో, నిజమైన శాంతి ఎలా పొందాలో చెబుతుంది. ఈ వీడియోలో మనం భగవద్గీత 18 అధ్యాయాల సారాంశాన్ని సులభమైన భాషలో చిన్న చిన్న ఉదాహరణలతో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. మీలో ఆత్మశాంతిని, భక్తిని పెంపొందించడం ఆలోచనలు ఇందులో దాగి ఉన్నాయి. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తా. మొదటి అధ్యాయం అర్జునుడ విషాద యోగం. భావం: అర్జునుడు తన బంధువులను, గురువులను చూసి యుద్ధం చేయలేనని బాధపడతాడు. దానికి ఉదాహరణ ఏమిటంటే, ఒక విద్యార్థి తన స్నేహితుడు తప్పు చేసినా అతనికి శిక్ష పడకూడదని అనుకునే భావన అర్జునుడి మనస్థితిలా ఉంటుంది. అందులో మనం అర్థం చేసుకోవాల్సింది, కర్తవ్యం ముందు భావోద్వేగాలను జయించాలి. అధ్యాయం 2లో ఏం చెప్పబడిందంటే, సాంఖ్యయోగం. ఆత్మ శాశ్వతం, దేహం తాత్కాలికం. మనం కర్తవ్యం చేయాలి, ఫలాన్ని ఆశించకూడదు. ఉదాహరణగా, మనం పరీక్ష రాస్తాం, ఫలితం గురించి భయపడకుండా మనం శ్రద్ధ పెట్టాలి. ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కర్తవ్యమే నీ హక్కు, ఫలంపై కాదు. అధ్యాయం 3లో ఏం చెప్పబడిందంటే, కర్మయోగం. పనిని ఫలాపేక్ష లేకుండా చేయాలి. ఉదాహరణగా, రైతు విత్తనాలు వేస్తాడు, వర్షం వస్తుందో లేదో తెలియదు, కానీ తన పనిని చేస్తాడు. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కర్తవ్యం చేయటం ద్వారానే మనిషి గొప్పవాడు అవుతాడు. అధ్యాయం 4 జ్ఞానకర్మ సన్యాస యోగం. జ్ఞానం ఉన్నవాడు తన కర్మను దేవుడికి అర్పిస్తాడు. ఉదాహరణగా, ఒక టీచర్ విద్యార్థులకు బోధిస్తాడు, ఫలితం తన కోసం కాదు, వారి భవిష్యత్తు కోసం. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జ్ఞానంతో చేసిన పని దైవసేవ అవుతుంది. అధ్యాయం 5 కర్మ సన్యాస యోగం. పనిని వదిలేయటం సన్యాసం కాదు, భక్తితో చేయటం సన్యాసం. ఉదాహరణ ఏంటంటే, అమ్మ వంట చేస్తుంది కుటుంబం కోసం, ప్రేమతో, అదే నిజమైన సన్యాసం. ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్వార్థం లేకుండా చేసే పని యోగం. అధ్యాయం 6 జ్ఞానయోగం. మనసుని నియంత్రించడం ద్వారా